హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారు? సో నేనైతే మస్తున్నా. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో నేనైతే బతుకమ్మ వేరుస్తున్నా. నేను బతుకమ్మ ఎప్పుడు వేరుస్తున్నా అనుకుంటున్నారా? సాయంత్రం 5 o'clockకి. చిన్న బతుకమ్మ కూడా సేమ్ ఇదే టైం వేర్చిన, ఇప్పుడు కూడా ఇదే టైం వేరుస్తున్నా. ఊర్లలో ఆల్రెడీ స్టేటస్ వస్తున్నాయి నాకు, వాళ్ళు పెట్టినాయి, రెడీ అయ్యారు, వాళ్ళు బతుకమ్మ ఆడుతుర్రు. నేను ఇప్పుడు బతుకమ్మ వేరుస్తున్నా. సో ఎందుకు 5:49 అవుతుందంట. సో నేను ఈ టైంకి బతుకమ్మ వేరుస్తున్నా. ఊర్లలోనైతే ఆల్రెడీ బతుకమ్మ వేర్చిర్రు, ఆడుతుర్రు. ఇంకా నేను ఇప్పుడు వేరుస్తున్నా. సో చాలా లేట్ అయింది. ఇది పోస్తే ఈ పువ్వు అనేది బయటికి పడదు, అందుకే అది పెద్ద బతుకమ్మకు మొన్న అన్ని ఎంత తీసుకుపోయిండ్రా, ఇంత తీసుకుపోయింది కదా, వాళ్ళు కొంచెం ఇంత బతుకమ్మ పోసి పెడతారు కాబట్టి గింత పోయాల్సి వస్తుంది. లాస్ట్ టైము నేను ఒక చిన్న తాంబాలం లాంటిది దాంట్లో వేసిన, అందులో ఎంత పోసిందంటే మస్తు పోసిన, అది బరువు ఎక్కువ అవుతుంది. మళ్ళా ఇది ఎంత పోస్తే అంత బరువు అవుతుంది, బరువు ఉంటుంది కదా. ఏంటి పెద్దగా వేరవలేదా కొంచెం శిల్పక్కాకు. సో ఫ్రెండ్స్, పెద్ద బతుకమ్మ అంటే పెద్దగా లేదు, చిన్నగానే ఉంది. సో కేజీ పువ్వులు తెచ్చినా కూడా కేజీ యూజ్ చేయలేదు నేను, అసలుకి హాఫ్ కేజీ కూడా యూజ్ చేయలేదు. సో ఫ్రెండ్స్, బతుకమ్మ వేర్చడం అయితే అయిపోయింది. చిన్న బతుకమ్మ వేర్చిన, పెద్ద బతుకమ్మ వేర్చిన, ఇంకా అస్సలు ముచ్చట తెలియదు, ఇన్ని పూలు మిగిలినాయి. నేను అసలు రెండు వరుసలు పెట్టుకుంటూ వస్తే అయిపోతుండే, కానీ కొన్నిటికి కాడలు లేవని పెట్టలేదు. సో ఎక్కువ పెద్దగా పేరవాలని నాకైతే ఇంట్రెస్ట్ ఏముండదు, చిన్నగా తీసుకున్నా ముద్దుగా తీసుకోవాలనిపిస్తుంది. సో అందుకోసమే పూలు మిగిలినా కానీ దేవునికి పెట్టుకోవచ్చు. ఇవైతే తులసి మొక్కకు అక్కడిక్కడ యూజ్ చేస్తాను. సో ఇవన్నీ మిగిలినాయి పూలు. ఈ గులాబీ పూలు దేవుడికి రోజు వస్తాయి, ఈ చామంతి పువ్వులు దేవుడికి వస్తాయి. బట్ ఇంకొక పూలు దేనికి వస్తాయి ఎప్పుడు నాకు అర్థం కాదు. నేను ఎందుకు పిచ్చిదాని లెక్క బిహేవ్ చేసినా, ఇంత ముద్దు పువ్వులు 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి అసలు ఇవి యూజ్ చేయలేదు. ఇగో ఇవి ఇట్లున్నాయి, కవర్లు ఇట్లున్నాయి. అసలు ఇక్కడ ఉన్న పువ్వులనే నేను ఒక్కొక్కటి తీసుకున్నా, కానీ ఈ కవర్లో ఓపెన్ చేసి చూడలేదు. సో ఇవి ఇట్లనే మిగిలిపోయినాయి. దీన్ని ఏం చేయలేము, ఇక చెత్త డబ్బల పడేయడం తప్ప. కానీ అందరు చేసే ఉంటారు ఆల్మోస్ట్. ఎవరు ఇగో ఇది ఒక బతుకమ్మ తయారు చేయొచ్చు. బంతి పూలతోటి, ఈ పూలతోటి, చామంతి పూలు, గులాబీ పూలతోటి ఇంకొక బతుకమ్మ కూడా తయారు చేయొచ్చు. ఎసంటిది అసంటిదా, అంతకంటే కొంచెం చిన్నగా అవుతుంది కానీ. సో అది ఇగో ఇంత పువ్వు వేస్ట్ చేసిన 50 రూపాయలు. ఒక సుట్టు కూడా వస్తుండే ఒక సుట్టు, కానీ ఏం చేద్దాం, ఇక ఇంట్లో పెట్టినా మర్చిపోయినా. అట్లుంటుంది మనతోటి, ఏం చేస్తాం, ఆగం. అసలు ఈరోజు ఏమైందంటే మాస్టర్ రాలేదు పొద్దున. సో మేమే చేసుకోవాలి హోటల్లో పని మొత్తము. బోండాలు వేయడం, ఇడ్లీ చేసుకోవడము, పూరి చేసుకోవడం, 3 ఐటెంలు అయితే పెట్టినాము. దోశ ఒకటి, వడ ఒకటి పెట్టలేదు. అన్ని ఐటమ్స్ పెడితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకటి మాకు దోశ అంత పర్ఫెక్ట్ రాదు కాబట్టి, సో ఇంకా దోశ వడ 2 మైనస్ చేసేసినాము, తీసేసి 3 ఐటమ్స్ పెట్టినాము. సో ఇక మస్తు టైర్డ్ అయిపోయినా, వచ్చి కాసేపు పడుకొని లేచి ఇప్పుడు మళ్ళీ స్నానం చేసుకొని బతుకమ్మ వేర్చుకున్నా. అసలు ఓపిక కూడా లేదు, ఆడతానా లేదా అనుకున్నా. అసలు 1:30 అవుతుంది హోటల్ ఉన్నప్పుడు. నాకు ఏడుపు వస్తుంది అసలుకి. ఏంది అసలు ఈరోజు బతుకమ్మ పండుగ, 1:30 వరకు హోటల్ ఉన్నా, ఇంటికి వచ్చి నేను వండుకోవాలి, తినాలి, నేను ఎప్పుడు బతుకమ్మ వేర్చుకోవాలి, నాకు అసలు ఓపిక ఉండదా బతుకమ్మ ఆడడానికి కూడా. మళ్ళీ రేపు పొద్దున హోటల్ తీయాలి. సో అట్లా అనుకొని అసలు నేను బతుకమ్మ చేస్తా, చక్కగా ఇంటి ముందు ఆడుతా, బకెట్లు వేస్తా అనుకున్నా నేను. అవన్నీ మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి, ఆలోచిస్తూనే ఉన్నా అక్కడ హోటల్ ఉన్నంతసేపు. కానీ ఇప్పుడైతే పేర్చుకున్నా, బట్ వర్షం ఏం చేస్తుందేమో, మళ్ళీ మొగలైతే వస్తుంది. కానీ ఇంకా రేపైతే హోటల్ బంద్, రేపైతే ఫుల్ రెస్ట్. కానీ పూజ ఉంది కదా, ఎట్లయినా పొద్దున్న లేవాలి. పూజ ఒకటి లేకపోతే పొద్దున 9 గంటలకు లేచినా కూడా మమ్మల్ని ఎవ్వరు, పొద్దున ఇల్లు తుడుచుకోవడం ఉంటుంది కదా ఇక.
అట్లా రేపు ఇక పిల్లలకు బట్టలు తీసుకురావాలి. పిల్లలు అయితే బాగా సతాయిస్తున్నారు, వాళ్ళకి డ్రెస్సులు తీసుకోవాలి. ఫస్ట్ నా షాపింగ్ అయితే అయిపోయింది, కానీ మా బావకు 2 పిల్లలకైతే తీసుకోవాలి. ఇక సంవత్సరానికి ఒక దినము వాళ్ళకి బట్టలు తీసుకోకపోతే ఎట్లా, ఖచ్చితంగా తీసుకుంటా. దసరా రోజు వేసుకుంటారు ఇక వాళ్ళు. సో ఫ్రెండ్స్, నా బతుకమ్మ ఎట్లుందో కామెంట్ చేయండి. కానీ ఈ పువ్వులన్నిటికీ 500 రూపీస్ అయ్యింది. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ కూడా 500 రూపీస్ అయితే ఇక అంటే ఇవి ఇవి కాదు, ఇవి దేవుడికి పూజకి పనికి వస్తాయి కదా. మరి 200 ఇవిరా, ఇవి 100 ఇవి 100నా, ఇవి 50 రూపాయలు, ఇవి 50 రూపాయలు, 100 రూపాయలు పూలు వేస్ట్ చేసిన నేను. తేలే అసలు, పక్కన వాళ్ళకి మనకని తెచ్చినావు కదా. ఇవి స్పెషల్ గా మనకోసమే తెచ్చిరు. ఇంతగానం గింతగానం ఏం చేసుకుంటారా? సగముల్లా సగమన్నా యూజ్ చేయలేదురా నేను. నేను ఆల్రెడీ చిన్నగానే చేస్తా అని చెప్పిన కదా. పెద్ద బతుకమ్మ అయినా కూడా చిన్నగానే చేస్తా అని చెప్పిన కదా. సో వాన మొగులు అయితే అవుతుంది. ఇంతసేపు ఫుల్ ఎండ ఉంటుంది, మస్తు హ్యాపీ అనిపించింది. అమ్మాయి మంచిగా ఆడుకోవచ్చులే అనుకున్నా, కానీ ఫుల్ వర్షం మొగులు అయితే అవుతుంది. ఈ రోజు కూడా బిస్కెట్ అయ్యేటట్టే ఉంది. సో బతుకమ్మ పండుగ అంతా ఇట్లా సాగిపోయింది అంతే. అసలు గ్రాండ్గా లేదు ఈసారి అసలు. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా గంట బిల్ ఆన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. మా బతుకమ్మ ఎట్లా జరుగుతుంది, మా సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయి చెప్తా కాబట్టి గంట బిల్ ఆన్లో పెట్టుకోండి.